అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇప్పుడు అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అచ్చెన్నాయుడు మీద ఓడిపోయి ఉంటాడు అనుకుంటా. మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని ఎన్నో మాటలు, ఎన్నో కథలుగా నీతి వాక్యాలు చెప్పారు. మరి ఇతను ఈరోజు ఆ రోజు పెళ్ళిళ్ళ గురించి చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఇతను ఒక విధంగా చేయటం ఏమిటి? ఇతను ఇల్లు వైసీపీ వాళ్ళు ఏంటంటే చెప్పేది శ్రీరంగ నేతులు, దూరే దొమ్మర గుడిసెలు అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళు ఏదో ప్రతివర్తలుగా చేస్తున్నట్టు, ఇటు పక్క వాళ్ళేమో వేరే విధంగా చేస్తున్నట్టు మాట్లాడుతూనే ఉంటారు. మరి అతని భార్యను వదిలిపెట్టి ఇతను టెక్కలి నియోజకవర్గంలో మరి దువ్వాడ శ్రీనివాస్ వేరే రూమ్లో ఉంచుకొని ఉండటం, సహజీవనం చేయటం అది ఏమిటి? మరి భార్య పిల్లలను వదిలేసి వేరే వాళ్ళతో కాపురం చేయటం ఏమిటి? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. వీళ్ళు చెప్పే నీతులు సరిగా బాగా లేవు. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉండగా పక్కన ఇంకొక ఆమె వచ్చి చేరటం, ఆమెకి ఎంత బుద్ధి లేదు, ఎంత జ్ఞానం లేదో చూడండి ఒక్కసారి. మరి ఒక పెళ్ళి అయిన అమ్మాయి కలిసి ఉంటే ఎవరైనా ఎక్కడైనా కానీ పల్లెల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా సరే. అది ఒక రూములో పెట్టి ఉన్నప్పుడు భార్యను వదిలేసి ఉండటం అది ఏమిటి? అది ఉంచుకున్నట్ట లేదా? ఎలాగ ఎట్టయినా ఈమె కోర్టులో ఒక లాయరు వాదించినట్టు, ఒక జడ్జి వాదించినట్టు కోర్టుకు పోని అవసరం లేదు అన్నట్టుగా వాదిస్తూ ఉంది ఆమె నీతి వాక్యాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆమె చేసుకోవాలంటే ఎంతమంది లేరు, ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్లను, పెద్ద పెద్ద లాయర్లను, పెద్ద పెద్ద జడ్జీలు కూడా ఉన్నారు. ఒక టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాసరావుని ఆమెని మరి ఈ విధంగా చేయటం, 2 పిల్లలు భార్యతో ఉన్న ఆమెని ఈ విధంగా చేయటం ఏమిటి? మరి అతను దువ్వాడ శ్రీనివాస్ అతను ఒక వారం 10 రోజుల్లో డైవర్స్ కాగితాలు పంపిస్తాను నా భార్యకి నాకు సంబంధం లేకుండా చేస్తాను నేను అని అంటాడు. మరి ఒక్కసారి ఆలోచించండి, ఎంతవరకు కాపురాలు అనేది తీస్తారు? ఏ విధంగా తీస్తారు? ఒక్కసారి చెప్పండి. ఇదేమన్నా సహజమేనా? ఏదైనా ఒక రూమ్లో ఉంచారంటే ఎక్కడైనా కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, 2 కలిసి పెద్ద మనుషులతో మాట్లాడుకొని చేసుకున్న వాళ్ళైతే రూమ్లలో బంధించగలరు. ఇదేమన్నా సహజమైన కాపురాలు తీయటం అనేది? ఇది ఎప్పటికీ సరైనది కూడా కాదు. ఒకసారి ఆలోచించండి. 2 పిల్లల గురించి, ఏ విధంగా ఉంటారో, ఎలా చేస్తారనేది. ఇది చాలా మంచిది కూడా కాదు. ఆమెకి ఒకసారి తెలుసుకోవాల్సిందిగా, ఆమె మారవలసిందిగా. మారిన చేసేదంటే ఏం లేదు. ఒక లాయర్ల కాడికి పోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈమె వాదిస్తూ ఉంది. ఆమె ఉంచుకున్న దాంతో సమానం, కట్టుకున్న దాంతో సంబంధం లేదుగా. ఆమె ఉంచుకున్నట్టే. ఎక్కడైనా ఒక రూమ్లో బంధించి నేనే చూసుకుంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను ఏడ్చాను అంటే ఈ విధంగా చెప్పాడు నాకు అని అంటాం ఎంతవరకు చూడండి. మరి ఎవరు లేరు ఈమెకు, ఎవరు దొరకకూడదు ఈమెకి. అది సరైనది కూడా కాదు. ఈమె చేసే పని కూడా మంచి పద్ధతి కూడా కాదు. ఒక సంసారం నిలువున ఆరుస్తుంది ఆమె. ఒక డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అయితే అవుననుకోవచ్చు. డైవర్స్ తీసుకోకుండా 2 పిల్లలతో, భార్యతో సంసారం చేసే వాళ్ళని ఈ విధంగా చేయటం చాలా మంచిది కూడా కాదు. ఆడవాళ్ళు కూడా కొంచెం మారండి. అంతేగాని మరి ఒక రూమ్లో పెట్టారు, ఒక రూమ్లో బంధించారు, పల్లెలలో ఈ విధంగా చేశారనేది సరైనది కూడా కాదు. పల్లెల్లో ఎందుకు చేస్తారు? పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు పల్లెలలో. మరి 2 లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, 2 అమ్మాయిలని, అదే సినిమాలో కూడా నిన్న ఎప్పుడు చూసా. అదే సినిమాలో ఒకళ్ళని ప్రేమించిన వాళ్ళు ఈ విధంగా చేసుకొని వీళ్ళ భార్యని వాళ్ళ భార్య వీళ్ళని వాళ్ళు ఏమైనా చేశారా? ఎప్పుడన్నా ప్రేమించారా? ఈ రాజకీయ పరంగానే వచ్చింది. ఫస్ట్ సారి అనంతపూర్ డిస్టిక్ గోరంట్ల మాధవ్, 2 అంబడి రాంబాబు, 3 అవంతి శ్రీనివాస్. వీళ్ళ నుంచి ఈ యొక్క వైసీపీలో ఈ విధంగా చేస్తున్నారే కానీ రాసలీల అనేది సరైన పరిపాలన, సరైన పార్టీ కానే కాదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిన్నేమో చూసుకుంటాను అని అన్నాడా? ఏమన్నా ఎవరు ఏమి చేయరు. కాకపోతే మీరు ఏంటంటే ఒక సంసారాలు తీయటానికి పార్టీకి గబ్బు లేపడానికి వచ్చిన వాళ్ళే, అంత తప్ప ఏమీ లేదు. అసలు ఆ పార్టీ అయింది కాదు. మా నాన్న పార్టీ అంటే వాళ్ళ నాన్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే, కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కానే కాదు. ఒక్కసారి ఆలోచించండి. మరి మీరేమో శ్రీరంగ నీతులు చెప్తారు, ఇది చాలా మంచిది కూడా కాదు. మరి నిన్నేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చూసుకుంటాడా? ఆ పార్టీ వదిలేసి ఇచ్చావు కదా, కొంచెం చెప్పండి. ఆ పార్టీ వదిలేసినప్పుడు వాళ్ళ సొంత చెల్లెలికే దిక్కు లేదాడ, సునీతారెడ్డి గారికి. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎలా చూసుకుంటారు, ఏ విధంగా చూసుకుంటారు అని అనుకొని వచ్చావు మీరు. అది సరైనది కూడా కాదు. ఇలాంటి పనులు మాత్రం మంచి పనులు చేయండి. ఇటువంటి దరిద్ర పనులు మాత్రం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి మాత్రం చేయబాకండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.